వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా టెక్కలలో అధిక ధరలకు అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాలలో రవీంద్ర భారతి స్కూల్, ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ పై ఉక్కుపాదం మోపిన మండల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు కాకుండా ప్రైవేట్ పుస్తకాలను అమ్ముతూ నోట్ బుక్స్ లను అధిక ధరలకు అమ్ముతూ దొరికిన వారిని పట్టుకుని సీజ్ చేశామని, వారికి నోటీసులు అందించామని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు కాకుండా ప్రైవేట్ పాఠ్య పుస్తకాలు, ఎంఆర్పీలు లేని పుస్తకాలు, నోట్ బుక్స్ స్కూల్లో అమ్మడానికి వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేదని, అటువంటి వారు మా దృష్టికొస్తే వెంటనే వారిపై తగు చర్యలు తీసుకుంటామని, సోమవారం నుంచి వారిపై చర్యలు ఉంటాయన్న ఎంఈఓ. నమస్కారం అండి. నేను దళిత తులసిరావు, MU1 టెక్కలి. ఈ ఏడాది జూన్ 13వ తేదీన ఇన్ఫాంట్ జీసస్ స్కూల్లోను, అలాగే 14వ తేదీన రవీంద్ర భారతి స్కూల్లోను నిర్వహించినటువంటి తనిఖీల్లో ప్రైవేట్ పబ్లిషర్స్ ద్వారా వాళ్ళు విక్రయిస్తున్నటువంటి పుస్తకాలని గుర్తించడం జరిగింది. అవి పరిశీలనార్థం DEO గారికి, డిప్యూటీఓ గారికి కోసం అని చెప్పి పంపించడం జరిగింది. వారికి DEO గారి ఆదేశాల మేరకు మెమో ఇవ్వడం కూడా జరిగింది. అధిక ధరలు ఉన్నాయని చెప్పి స్టూడెంట్స్ యూనియన్స్ కంప్లైంట్ చేయడం మేరకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇవ్వాల్సి పోయి ప్రైవేట్ పబ్లిషర్స్ నుంచి పుస్తకాలు ఇవ్వకూడదని చెప్పి అడ్డుపెట్టడం జరిగింది. వారు ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, గవర్నమెంట్ బుక్స్ రాలేదు కాబట్టి మేము వర్క్ బుక్స్ని ప్రస్తుతం ఉపయోగిస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ వివరణతో పాటు అన్ని వివరాలని కూడాను నేను టెక్కలి ఉప విద్యాశాఖ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. తదుపరి వారు ఏ చర్యలు తీసుకుంది నాకైతే తెలియలేదు. సార్ అందుబాటులో లేకపోవడం వల్ల తెలుసుకోలేకపోయాను. ఏ ప్రైవేటు పాఠశాల అయినా నిబంధనలు అతిక్రమిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని మాత్రం హెచ్చరిస్తున్నాను.